రోహిత్ శర్మ టెస్ట్ ఫార్మాట్ కు గుడ్ బై చెప్పడంతో టీమిండియాకు ఇప్పుడు కొత్త కెప్టెన్ ఎంపిక అనివార్యమైంది. బీసీసీఐ సెలెక్టర్లకు ఒక విధంగా ఇది కటని సవాలే. ఎందుకంటే యువ ఆటగాళ్లలో చాలా ఆప్షన్స్ ఉండగా ఎవరిని ఎంపిక చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఓపెనర్ శుభ్మన్ గిల్ రేసులో ముందున్నట్లు తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణంగా గిల్కు హెడ్ కోచ్ గంభీర్ సపోర్ట్ ఉండడమని చెప్పొచ్చు. తాజాగా వీరిద్దరి మధ్య జరిగిన సుదీర్ఘ మీటింగ్ మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. జూన్ 20న మొదలయ్యే ఇంగ్లాండ్ టూర్తో భారత టెస్ట్ జట్టు కొత్త కెప్టెన్ ప్రయాణం ప్రారంభం కానుంది. కానీ ఇప్పటివరకైతే అధికారికంగా ఇంకా ఎవరి పేరును ఖరారు చేయలేదు. ఇలాంటి సమయంలో శుభ్మన్ గిల్ టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ను ఢిల్లీలోని అతడి నివాసంలో కలిసినట్లు సమాచారం. ఏకంగా 5 గంటల పాటు వీరి భేటీ జరిగినట్లు తెలుస్తోంది. రోహిత్ శర్మ తన రిటైర్మెంట్ ప్రకటించడానికి ఒక రోజు ముందు అంటే మే 6న కూడా ఐపీఎల్ మ్యాచ్ అనంతరం బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ వాంకడే స్టేడియంలో గిల్తో ముచ్చటించాడు. ఈ 2 భేటీలు క్రికెట్ వర్గాల్లో చర్చకు దారితీశాయి. అయితే ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం బీసీసీఐ శుభ్మన్ గిల్ ను టీమిండియా భవిష్యత్తు కెప్టెన్ గా చూస్తోంది. ఈ ఐపీఎల్ లో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టాప్ లో ఉన్న గుజరాత్ టైటాన్స్ ను ఒక కెప్టెన్ గా శుభ్మన్ గిల్ అద్భుతంగా నడిపిస్తున్నాడు. ఒక బ్యాటర్ గాను రాణిస్తున్నాడు. ఈ నేపథ్యంలో బీసీసీఐ అధికారులు గిల్ మీద పాజిటివ్ గా ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే కొందరు టీమిండియా మాజీ దిగ్గజాలు మాత్రం బూమ్రా వైపు మొగ్గు చూపుతున్నారు. రవిచంద్రన్ అశ్విన్ అనూహ్యంగా సీనియర్ ప్లేయర్ అయిన రవీంద్ర జడేజాను కెప్టెన్ గా చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఏదేమైనప్పటికీ టీమిండియా టెస్ట్ జట్టు కొత్త కెప్టెన్ ఎవరనే విషయంలో ఉత్కంఠ ఇంకొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది. అధికారికంగా బీసీసీఐ ఈ విషయాన్ని ఎప్పుడు ప్రకటిస్తుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంగ్లాండ్ టూర్ కోసం వచ్చే వారం భారత జట్టును ఎంపిక చేయనుండగా అప్పుడే కొత్త కెప్టెన్ సస్పెన్స్ కు తెరపడనుంది.